చూడండి ఫ్రెండ్స్, మనం ఈ ప్యాక్ని ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ఏదైనా అర్జెంటుగా ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉందనుకోండి, ఇంట్లోనే తయారు చేసుకొని ఇన్స్టెంట్ ఫేస్ ప్యాక్ తయారు చేసుకొని వేసుకోవాలండి. ఫేస్ మంచి షైనింగ్ వస్తుంది. దీనికి కావాల్సిన ఏంటో చూద్దాం రండి. దీనికి కావాల్సింది మనకు ముఖ్యంగా శనగపిండి, రోజ్ వాటర్, నిమ్మకాయ రసము, పాలు, తేనె ఉంటే సరిపోతుందండి. ఓకేనా? హాయ్ అండి, వంటింట్లో వైద్యానికి నమస్కారం అండి. వాళ్ళు వచ్చేసి నేను చిన్న బ్యూటీ టిప్స్ చెప్తా అండి. ఫేస్కి చిన్న ఫేస్ ప్యాక్ చెప్తా. అది వచ్చేసి ఏంటంటే మన వంటింట్లో ఉండే వాటితో చెప్తా అండి. అంటే మన వంటిల్లే ఒక వైద్యశాల కదండి. అంటే ఆరోగ్యానికి సంబంధించింది మన వంట రూములనే ఉంటుంది, అందానికి సంబంధించింది మన వంట రూములనే ఉంటుంది. కాబట్టి ఆరోగ్యానికి అంటే జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయలు, అల్లము, పసుపు, ఇవన్నీ ప్రతి ఒక్కటి మన ఆరోగ్యానికి సంబంధించింది. అందానికి గురించి అంటే మన ఇంట్లో ఎట్లయినా పాలు ఉంటుంది, పెరుగు ఉంటుంది, తేనె ఉంటుంది, పసుపు ఉంటుంది, శనగపప్పు పిండి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవి మనకి అందానికి సంబంధించినవి. అయితే ఇవాళ ఒక ఇంట్లో ఉండే వాటితోటే నేను చెప్తా అండి. ఫేస్ ప్యాకు ఇది ఫేస్ని మంచిగా నీట్గా చేస్తుంది. పైన టోనింగ్ అంటే క్లీన్సింగ్ ఇవన్నీ లేకుండా మంచిగా నీట్గా ఉంచుతుంది. ఇందులో ఏమేమి కావాలనంటే మనకు కావాల్సింది శనగపిండి. ముఖ్యంగా చూడండి, శనగపిండి. ఈ శనగపిండి కూడా మనము ఇంట్లోనే మనం తయారు చేసుకునే శనగపిండి కావాలండి. ఎందుకంటే బయట శనగపిండిలో అవి ఇవి కెమికల్స్ కలుస్తాయి. కాబట్టి మన శనగపప్పు తెచ్చేసుకొని మనం ఇట్లా పట్టించేసుకుంటే మంచిగా ఉంటుందండి. ఇది మన శనగపిండి. ఇంకొకటి వచ్చేసి మనకి నిమ్మకాయ వచ్చేసి డ్రాప్స్ అండి. ఇంత పట్టదు, ఒక 5-10 డ్రాప్స్ అయితే సరిపోతుందండి. ఒక 10 చుక్కలు అట్లా సరిపోతుంది. మనకు వచ్చేసి పాలు వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసిన. చూడండి, కొన్ని పాలు, కొంచెం రోజ్ వాటర్ అండి. రోజ్ వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ వచ్చేసి మనకి తేనె. ఓకేనా? శనగపిండి కావాలి, పాలు కావాలి, తేనె కావాలి, నిమ్మరసం కావాలి, రోజ్ వాటర్ కావాలండి. మనకి ఫేస్కును హ్యాండ్స్కు కూడా పనిచేస్తుందండి. ఇప్పుడు వచ్చేసి నేను 1 స్పూన్ తీసుకుంటున్నానండి. ఇంత స్పూన్ తీసుకున్నా. మీకు కొంచెం ఎక్కువ కావాలి, హ్యాండ్స్కి కూడా పెట్టుకోవాలంటే 1 స్పూన్నర వేసుకోండి, సరిపోతుంది. ఓకేనా? వేసేసిన. ఇప్పుడు వచ్చేసి మనం పాలు తీసుకుందాం. పాలు వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టినాయి కదా, చల్లగా ఉంటుంది. ఫేస్ మీద పెట్టుకుంటే కూడా మంచిగా నీట్గా కనిపిస్తుంది అండి. ఇది కలవడం కోసము. అది ఎంత అనేది చూద్దాం ఒకసారి. ఎట్లా కలిసే అంతవరకు. ఇటు వచ్చేసి మనకి నిమ్మరసం చేసేసిన. ఇంట్లో నిమ్మరసము, కొంచెం రోజ్ వాటర్, కలిపేద్దాం. ఇది ఏమన్నా తక్కువ అనిపించింది అనుకోండి, తేనె కూడా వేసేయాలి. ఇప్పుడు మొత్తం మంచిగా ప్యాక్ లాగా తయారు చేసుకోవాలండి. దీన్ని ఫేస్ మీద అంతా పోతుందండి, క్లీన్ అయిపోతుంది. మన ఫేస్ కూడా షైనింగ్ వస్తుంది. చూడండి, ఇప్పుడు తేనె వేస్తాను. తేనె అనేది మనకి మ్యాచరైజర్ అంటే ఈ తేమన ఎక్కువ రావడానికి చూస్తుందండి. చూడండి, ఇట్లా కలిపేసుకోవాలి మొత్తం ప్యాక్. చూడండి, ఇట్లా నీట్గా కలిసిపోయింది కదా. శనగపిండి మనకు రోజ్ వాటరు, పాలు, నిమ్మరసము, తేనె కలిపిన ఇట్లా ప్యాక్ తయారైంది కదండి. నేను ఫేస్ మీద కాకుండా హ్యాండ్స్ మీద చూపిస్తాను మీకు. ఇట్లా వేసేసుకోండి. ప్యాక్ మొత్తం ఇట్లా వేసేసుకోండి. ఈ వేళ్ళ మీద ఉన్న ఇవి ఉంటే చూడండి, ఇక్కడ ఇవి కూడా తగ్గిపోతుందండి బ్లాక్. ఇట్లా వేసుకున్న తర్వాతకి మంచిగా స్మూత్గా రుద్దాలండి. ఫేస్ మొత్తం ఇట్లా అప్లై చేయాలి. మెడకును, ఫేస్కు, చేతులకు ఇట్లా అప్లై చేసుకున్నాక ఇట్లా ఆరిపోతుంది కదండి. ఆరిపోయిన తర్వాత ఒక 10-15 నిమిషాలు ఉంచిన తర్వాత ఇది ఎండిపోయినట్టు అయిపోతుంది కదా. అప్పుడు మనము దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఇది టైటనింగ్ ప్యాక్ లాగా కూడా పనిచేస్తుంది మనకి.
అంతేకాకుండా ఫేస్ మీద ఉన్న అంత క్లీన్ చేసేస్తుంది. ఇది ఆరిపోయిన తర్వాతకి కొంచెం వాటర్ తీసేసుకొని స్మూత్గా ఇట్లా క్లీన్ చేసేయాలండి. స్మూత్గా చేసేసినట్లయితే మనకి అది ఏమవుతుందంటే దాని మీద ఉన్న డెడ్ స్కిన్ అంతా పోతుంది. స్కిన్ చేతులు కూడా మంచిగా మెరిసిపోతాయండి. అప్పుడప్పుడు ఇట్లా రెగ్యులర్గా చేసుకున్నా కానీ మంచిదే అండి. దీనివల్ల ఎలాంటి నష్టాలు ఉండవు మనకు. ఇది ఎవరైనా వాడచ్చు అండి. పిల్లలు వాడచ్చు, పెద్దోళ్ళు వాడచ్చు. చూడండి, నేను కడిగేసుకున్నాక ఇట్లుంది, మీకు కనిపిస్తుంది కదా, ఇట్లా షైనింగ్ అనిపిస్తుందండి. ఇక్కడ ఉన్న మన బ్లాక్ లాంటిది ఉన్నా కానీ పోతుందండి. దీనివల్ల మనకి ఎలాంటి నష్టాలు ఉండవు కదండి. ఎందుకంటే మన ఇంట్లో ఉండే వాటితోటి తయారు చేసుకున్నాం కదా. మనం వచ్చేసి శనగపిండి వాడినాము, ఇంకొచ్చేసి పాలు వాడినాము, రోజు వాటర్ తయారు చేసుకున్నాము, నిమ్మరసము, ఇంకేముండదు కదా, పాలు, తేనె, నిమ్మరసము, రోజ్ వాటరు, శనగపిండి. అంటే ఒకవేళ మీకు రోజ్ వాటర్ ఇంట్లో లేదనుకోండి, వీటి రెక్కలు తెంపేసి ఒక 2 నిమిషాలు వేడి నీళ్ళల్లో మసలబెట్టి ఇవి చల్లారిపోయిన తర్వాతకి వడగట్టుకొని దీన్ని కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే 4-5 డేస్ వాడుకోవచ్చండి రోజ్ వాటర్ని. ఇట్లా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఓకేనా, మనకు కావాల్సింది ఇంట్లో ఉండే వాటితో తయారు చేసుకున్నాం. ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. అప్పుడప్పుడు ఫేస్కి ఇట్లా అప్లై చేసుకున్నట్లయితే మన ఫేస్ కానీ హ్యాండ్స్ కానీ నీట్గా కనిపిస్తాయి. ఇది ఎవరైనా వాడచ్చు అండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి, దాన్ని కనుక ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చూసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.